అలా ఉంటే అటు ఏపీలో కూడా రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్న క్షణానికి అక్కడ ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వైసీపీ అప్డేట్స్ ఇచ్చింది మా కరెస్పాండెంట్ సాయిశంకర్ అందుబాటులోకి వచ్చారు. సాయిశంకర్, వైసీపీలో టికెట్లపై కసరత్తు ఎంతవరకు వచ్చింది, ఎన్ని సీట్లు ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయ్యాయి అనుకోవచ్చు? అసలు ఈరోజు ఉదయమే ఒక లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఉదయం 10:20 కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కూడా ఏదైతే ప్రకటనను కూడా వాయిదా వేయడం జరిగింది. మార్చి 16వ తారీఖు ఉదయం 10:26 ఇడుపులపాయ కేంద్రంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి లిస్టు ప్రకటన చేస్తామనే విధంగా కూడా అధికారికంగా పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. అక్కడే ఏదైతే ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులు అర్పించిన అనంతరం ఆ అభ్యర్థులకు సంబంధించి లిస్టు ప్రకటించడంతో పాటు అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా జగన్ కూడా శంకరాన్ని కూడా పూరించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మార్చి 16వ తారీఖు ఏదైతే ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే కొలిక్కొచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎంతమంది పేర్లు ప్రకటిస్తారు, ఎంతమంది లిస్టులో ఉండే అవకాశం ఉందనే దానిపైన కూడా పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా అనేక పార్టీల నుంచి అటు అధికార పక్షంలో టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా అనేక మంది నేతలు కూడా వైసీపీలోకి వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా సీట్లకి హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారికి కేటాయించాలా లేదంటే గతంలో వైసీపీలో పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు కేటాయించాలా అనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే పూర్తిగా కన్ఫర్మ్ అయింది. వారికి ఎవరైతే అనధికారికంగా కూడా అభ్యర్థులకి పార్టీ కార్యాలయం నుంచి కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పేర్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఆందోళనలు మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో పార్టీలో పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామని హామీలు ఉండటంతో ఇప్పుడు సీట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో వారు కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రధానంగా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత సీట్ల సంబంధించి కూడా కోన రఘుపతికి మరోసారి అవకాశం ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడ గోవర్ధన్ రెడ్డి కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఆయనకి సీటు కేటాయించాలనే విధంగా కూడా ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళి కార్యకర్తలతోనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ అడుగులు వేస్తారనే దానిపైన కూడా చర్చ పార్టీలో పెద్ద ఎత్తునే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమంది కూడా టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా వైసీపీలోకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి కూడా లిస్టు అందుకే ఆపారు అనే విధంగా కూడా పార్టీ నుంచి కూడా మరో సమాచారం అందుతుంది. అయితే 16వ తారీఖు ఉదయానికి మాత్రం పూర్తిగా క్లారిటీ తీసుకొని కొన్ని సీట్లనైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇదే విధంగా పార్టీ అభ్యర్థులు కూడా కొత్త వారు కూడా వస్తున్న నేపథ్యంలో కొందరికి కూడా హామీ వస్తున్న నేపథ్యంలో అయితే ఎంతమంది పేర్లు ఆ లిస్టులో ఉండనున్నాయనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఎన్నికల ప్రచార షెడ్యూల్కి సంబంధించి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? జగన్కి సంబంధించి ఎన్ని సభల్లో ఆయన పాల్గొంటారనుకోవచ్చు? అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా కొంత షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా 16వ తారీఖు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో కూడా మొదటి భారీ బహిరంగ సభను కూడా వైసీపీ నిర్వహిస్తుంది. దీంట్లో అధినేత జగన్ కూడా పాల్గొనున్నారు. అది 16వ తారీఖు కూడా కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా 17వ తారీఖు కూడా భారీ బహిరంగ సభలు కూడా మూడు నియోజకవర్గాల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అది నరసింహపట్నం, నెల్లిమర్ల, గన్నవరంలో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించున్నారు. వీటి అనంతరం కూడా 41 నియోజకవర్గాలు ఏదైతే పాదయాత్రలో కవర్ చేయనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో భారీ బహిరంగ సభలు కూడా జరిపే విధంగా కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసినట్లు కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తం 41 నియోజకవర్గాల్లో కూడా ఈ భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. మొత్తం 75 భారీ బహిరంగ సభలు జరగనున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా ఒక్కొక్క రోజు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో కూడా ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి బహిరంగ సభలో కూడా అధినేత జగన్ పాల్గొనున్నారు. మొత్తం హెలికాప్టర్లోని ఈ టూర్ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బసకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల దగ్గరలో ఉంటే కనుక విజయవాడకి వెళ్ళాలనే విధంగా లేదంటే హైదరాబాద్ వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ భారీ బహిరంగ సభ ఉంటే అక్కడికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలు కూడా నియోజకవర్గానికి సంబంధించి రోజు ఒకటి అట్లానే 3 నియోజకవర్గాల్లో ఒక్కొక్క భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలనే విధంగా కూడా షెడ్యూల్ కూడా
తీసుకున్నట్లు కూడా తెలుపుతున్నారు. అదే ఒకే నియోజకవర్గంలో 3 బహిరంగ సభల కంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని కనుక కవర్ చేస్తే 3 నియోజకవర్గాల్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా షెడ్యూల్ తీసుకుంటున్నారు, జిల్లాల వారీగా కూడా ఒక్కొక్కటి జిల్లాలో ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ కనుక తిరిగితే కూడా ఇబ్బంది ఉండకుండా 3 నియోజకవర్గాలు కనుక కవర్ అయితే ఎక్కువ ప్రాంతాలు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా జగన్ కనుక ఒకవేళ ప్రచారానికి వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా షర్మిల కూడా ప్రచారంలో పాల్గొంటుంది అనే విధంగా కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి సార్.